అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేటట్టు బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య వరాంగి గర్భవతి అయి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. త్రిలోక సూర్యుడైన ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి, సముద్రాలు పొంగాయి, సుడిగాలి వీచి చెట్లు విరిగి పడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు వరాంగి తమ కొడుక్కు తారకుడు అనే పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకొని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అని హెచ్చరించింది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనబడింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి, మహానుభావ, నీవు వెళ్లి ఆ తారకాసురుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతీ సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నీవు వరాలిస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను జయించే శక్తిని ఇవ్వు. శివుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమియ్యి. నాకు కావలసినవి ఈ 2 వరాలే అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలిచ్చి సత్యలోకానికి వెళ్లిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తన గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడి బయలుదేరడానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టారు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్లి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకొని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత తారకుడు వరుణుడి మీదకి యుద్ధానికి వెళ్లి జయించి వరుణుడి రథ అశ్వాలను కానుకగా పుచ్చుకొని తరువాత యముడి పైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుడిని చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్లి పూజించి నారదుడిని తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోపెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నీవు 10 దిక్కులు జయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవడూ లేడు. ఎందుచేతనంటే నీవు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోక సూర్యుడు అనే పేరు తెచ్చుకోగోరితే వెళ్లి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లి రణబేరి వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకొని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు. అక్కడ కైలాసంలో పార్వతీ సప్రియలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని, ఆమె చెలికత్తెలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి, శివుడితో ఈమె వల్ల సపర్యలు చేయించుకోండి, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు, పళ్ళు, నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్లి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది.
శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్లి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చొని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు. తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్లి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్లి, తారక, నీవు 3 లోకాలను జయించావు కదా, నీ శోణితపురం నుంచే నీవు లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని, నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్లి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తన గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడుగా ఉండడం చాలా అవమానకరంగా ఉన్నది. ఇలాంటి అవమానంతో బ్రతికే కన్నా చావటం మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదన్నా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగడం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే కదా అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావులేదు. నేను వాడికి అలా వరమిచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటుంది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతీ మీద మోహం కలిగేటట్టు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు.